ఒక వ్యక్తి దేవాలయానికి వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాడు. కానీ దైవ దర్శనానికి ముందే సైబర్ మోసానికి గురయ్యాడు. నమస్కారం, నా పేరు కాంతయ్య. నేను మీ సైబర్ వారియర్. హోటల్ రూమ్స్ బుకింగ్ కొరకు గూగుల్లో సెర్చ్ చేయగా హోటల్ పేరు, నంబర్ నిజంగానే ఉన్నట్టు కనబడ్డాయి. అందులో ఉన్న నెంబర్కు కాల్ చేస్తే అవతల వ్యక్తి నమ్మకంగా మృదువుగా రూమ్స్ అవైలబుల్ సార్ అని తెలిపాడు. కన్ఫర్మేషన్ కొరకు కొంత పే చేయమన్నాడు. అతడు క్యూఆర్ కోడ్, లింక్, ఏపీకే ఫైళ్ల రూపంలో పంపించాడు. మిత్రులారా, ఒక్క క్షణం ఆలోచించండి. అసలు సైబర్ మోసం ఇప్పుడే మొదలవుతుంది. జాగ్రత్త. అమౌంట్ పంపగానే హోటల్ రూమ్ కన్ఫర్మ్ అయినట్టు ఒక మెసేజ్ వచ్చింది. తరువాత ఆ నంబర్ కు కాల్ చేస్తే మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్. వాట్సాప్ చేస్తే సింగిల్ టిక్. అప్పుడే అర్థమైంది తను మోసపోయానని, సైబర్ క్రైమ్ కి గురయ్యాడని అర్థమయ్యింది. మిత్రులారా, తస్మాత్ జాగ్రత్త. గూగుల్లో కనిపించే ప్రతి నెంబరు నిజం కాదు. ఏపీకే ఫైళ్ల రూపంలో, లింకుల రూపంలో, క్యూఆర్ కోడ్ రూపంలో పంపితే అది సైబర్ మోసానికి దారితీస్తుంది. జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ ఎవరైనా సైబర్ మోసానికి గురైతే వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1930 అనే నెంబర్కు కాల్ చేయండి, లేదా www.cybercrime.gov.in అనే వెబ్సైట్ లో కంప్లైంట్ చేయవచ్చు. నా పేరు కాంతయ్య. నేను మీ సైబర్ వారియర్. సదా మీ సేవలు. థ్యాంక్ యూ.